Hello guys, welcome back to my YouTube channel. So after a long time నేను లాంగ్ వీడియో వేస్తున్నా. సో ఈ వీడియో వచ్చేసి Q&A అనమాట. సో ఇట్ హ్యాస్ బీన్ 2 days అనుకుంటా. నేను ఆస్క్ మీ క్వశ్చన్ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో. సో దానికి చాలా 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 కమెంట్స్ వచ్చినాయి. ఐ మీన్ లైక్ చాలా క్వశ్చన్స్ అడిగినారు. సో దాంట్లో కొన్ని పికప్ చేసిన. సారీ, ఐ కాంట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, బట్ కొన్ని పికప్ చేసి ఐమ్ గోయింగ్ టు ఆన్సర్ ఇన్ దిస్ వీడియో. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఉండొచ్చు, మేబీ, ఐ డోంట్ నో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టాప్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ నేను ఫస్ట్ చదువుతున్నా, మీ ఫుల్ నేమ్ ఏంటి? సో ఇది చాలామందికి డౌట్. అంటే నా సర్నేమ్ ఎవరికి ప్రొనౌన్స్ చేయడానికి రాదు సరిగ్గా. సో నా ఫుల్ నేమ్ కూతాడి దీక్షిత. సో నా ఫుల్ నేమ్ ఏంటంటే కూతాడి దీక్షిత. అందరూ కుత్తడి సంథింగ్ ఏదో అంటారు, బట్ మై నేమ్ ఇస్ కూతాడి దీక్షిత. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఎస్, నాకు సిబ్లింగ్ ఉన్నాడు. హిజ్ బ్రదర్, యంగర్ బ్రదర్ అనమాట, నాకన్నా చిన్న. సో నేనే పెద్ద. కానీ నేనే చిన్నలాగా కనిపిస్తాను మా తమ్ముని కన్నా, వాడే అన్నలాగా ఉంటాడు. సో ఐ హ్యావ్ ఎ బ్రదర్. సో నెక్స్ట్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ వచ్చేసి, మీ ఏజ్ ఎంత అని. సో నా ఏజ్ నేను చెప్పను, బట్ అంటే డైరెక్ట్గా చెప్పను, ఇండైరెక్ట్గా చెప్తా. నా డేట్ ఆఫ్ బర్త్ చెప్తా, సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18th June 2003. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి నా ఏజ్ ఎంత ఉంటుందో అని చెప్పేసి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఐ మీన్ లైఫ్లో. సో నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా, యాజ్ వెల్ యాజ్ చదువుకుంటున్నా. సో నేనేం చదువుతున్నా అంటే, నేను మాంటెసరీ కోర్స్ చేస్తున్నా. నేను మాంటెసరీ ఏంటి, వాట్ ఈజ్ మాంటెసరీ అని మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలియదు. సో నేను దానికి కూడా ఐ విల్ డూ అ లాంగ్ వీడియో. ఇన్ కేస్ నేను ఇప్పుడు మాంటెసరీ గురించి చెప్తే ఈ వీడియో మొత్తం మాంటెసరీ గురించి అయిపోతుంది. సో నేను ఇప్పుడు మాంటెసరీ కోర్స్ చేస్తున్నా, అండ్ ఐ విల్ డూ అ వీడియో ఆన్ దాట్ కోర్స్ సో దాట్ పీపుల్ విల్ గెట్ టు నో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఏ కర్రీ బాగా కుక్ చేస్తారు? టు బీ హానెస్ట్, నాకు కుకింగ్ రాదు. అంత మాట నేను చేసినా కూడా ఎవరు తినరు, ఎందుకంటే నేను మంచిగా చెయ్యను. నేర్చుకుందాం అని అనుకుంటున్నా. లెట్స్ సీ ఏమవుతుందో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ యువర్ రెజల్యూషన్స్ ఇన్ 2025? యాక్చువల్లీ దీనికి నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ నాకు టైం దొరకలేదు. నేను ఆల్రెడీ విజన్ బోర్డ్ చేసుకున్నా. ఐ మీన్ లైక్ I have a vision board for 2025. So I'll do a video on my vision board. I'll show you my entire vision board so that na resolution indo, what are my things I'm going to do in 2025 anedi you'll get to know. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు లైఫ్లో ఇప్పటి వరకు అయినా ఎంబారసింగ్ థింగ్స్ ఏంటి? There are so many actually. I can't count it on my fingers. ఎట్లా అంటే లైక్ I am kind of introvert person అనమాట. I can't like speak out. నా మనసులోనే దాచుకుంటా ఏదున్నా. సో నాకు చాలా లైక్ ఎంబారసింగ్ థింగ్స్ అయినాయి. సో ఐ విల్ షేర్ యూ వన్ థింగ్. లైక్ ఇఫ్ ఐ బుక్ ఎనీ క్యాబ్ ఆర్ ఎనీ ఆటో, నా ఫోన్పే బంద్ చేయకుండా నా చేతిలో క్యాష్ లేకపోతే కాంట్ టెల్ యూ. సో అప్పుడు మా మమ్మీకి కాల్ చేసి మనీ ఇంకా ట్రాన్స్ఫర్ చేయించుకుంటా. ఐ డోంట్ నో, సిచ్యువేషన్ అట్లా ఉంటుంది బ్రో. ఐ కాంట్ టెల్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్ సోనీ? ఏముంది, రొటీన్ లైఫ్. వెళ్ళడం, రావడం, మళ్ళీ క్లాస్, మళ్ళీ అసైన్మెంట్స్, ఇంట్లో వర్క్, స్లీప్, మళ్ళీ రొటీన్. ఏం కొత్తగా లేదు. ఇట్స్ లైక్ దాట్.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ డైలీ రొటీన్ గురించి చెప్పండి. నేను నా డైలీ రొటీన్కి కూడా వీడియో తీస్తాను. ఏమేమి చేస్తాను అంటే మార్నింగ్ అంటే నేను వీకెండ్స్ కాకుండా వర్కింగ్ డే ఉన్నప్పుడు వాట్ ఆల్ ఐ డూ అనేది ఐ షో యూ ఇన్ అ వీడియో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఆర్ యూ ఫ్రమ్. నేను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాదే. మమ్మీ కూడా హైదరాబాదే, అమ్మమ్మ కూడా హైదరాబాదే, మొత్తం ఖాందాన్ హైదరాబాద్. సో ఐ స్టే ఇన్ హైదరాబాద్. మీ హెయిర్ చాలా బాగుంటుంది, మీ హెయిర్ కేర్ చెప్పండి. సో నా హెయిర్ నేను అసలు నా పైన కేరే చేయనమాట. ఇట్స్ లైక్ ఎట్లా అంటే గాలికి వదిలేస్తాం మొత్తం. సో ఈ మధ్యలో నా జుట్టుని పట్టించుకోవడం స్టార్ట్ చేసిన. సో జుట్టు ఫేస్ కొంచెం పట్టించుకోవడం స్టార్ట్ చేసిన. సో ఐ డూ అ షార్ట్ వీడియో ఆన్ మై హెయిర్ కేర్ సో దాట్ యూ విల్ గెట్ టు నో వాట్ ఆల్ ఐ యూస్ ఫర్ మై హెయిర్. నేను ఎక్కువ క్రీమ్స్ అవి ఏం రుద్దను. ఐ లైక్ టెల్ యూ వాట్ ఆల్ ద షాంపూ అండ్ కండిషనర్ ఐ యూస్. ఓకే, దెన్ what is the one food you can eat for your entire life? Curd rice with pachadi is my favorite combination. Like తినేస్తా, డైలీ తినమన్నా తింటా కర్డ్ రైస్ అండ్ పచ్చడి. ఐ లవ్ దట్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హలో సోనీ, నీ బర్త్డే ఎప్పుడు? హాయ్, నా బర్త్డే 18th June. ఐ హేట్ మై బర్త్డే టు బీ హానెస్ట్. మీ లైఫ్లో ఒకటి చేంజ్ చేయాలి అంటే వాట్ ఇట్ వుడ్ బి? మై ఫాదర్స్ డెత్. అది చేంజ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఐ హ్యావ్ దట్ పవర్ ఐ విల్ చేంజ్ దాట్ ఇన్ మై లైఫ్. దాట్స్ ఇట్. చాలా ఉన్నాయి బట్ దట్ ఈస్ ద మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్ ఫర్ మీ. లైక్ లైఫ్ మొత్తంలో ఏదైనా డిస్టర్బింగ్ థింగ్ ఉందంటే అదే మై డాడ్స్ డెత్. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచనే వాటికేమి చెప్పేది. సో ఐ వాంట్ టు చేంజ్ దాట్ ఇఫ్ ఐ హ్యావ్ దట్ పవర్ టు చేంజ్. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్? ఆబ్వియస్లీ బ్లాక్. బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం. బ్లాక్ డ్రెస్సెస్ అయినా ఎనీథింగ్ బ్లాక్లో ఐ లవ్. వాట్ ఈస్ ద బెస్ట్ మెమరీ ఇన్ యువర్ స్కూల్ డేస్? ఎవ్రీథింగ్ ఇన్ మై స్కూల్ ఆర్ ద బెస్ట్ మెమరీస్ ఫర్ మీ. లైక్ వీ యూస్ టు హ్యావ్ అ స్కేటింగ్ క్లాస్, అది మెమరీయే. వీ యూస్ టు హ్యావ్ అ పీటీ పీరియడ్, అది కూడా మెమరీయే. ఎవ్రీథింగ్ యాన్యువల్ డేస్. బట్ మోస్ట్ మెమరబుల్ అంటే మాకు టోర్నమెంట్స్. మేము ఎట్లా అంటే కబడ్డీ టోర్నమెంట్స్కి వెళ్తుండే. YMCA నారాయణగూడలో మా పీటీ సార్ తీసుకెళ్తుండే. సో అక్కడ దాట్స్ ద బెస్ట్ మెమరీ. నెక్స్ట్ వచ్చేసి హాయ్ అక్క, మీరు ట్రెడిషనల్లో బాగుంటారు. మీకు ట్రెడిషనల్ ఇష్టమా వెస్ట్రన్ ఇష్టమా? సో థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ ఇష్టమా వెస్టర్న్ ఇష్టమా అంటే నాకు రెండు ఇష్టమే. నేను ట్రెడిషనల్లో ఉంటా, లైక్ వెస్టర్న్లో కూడా ఉంటా. లైక్ ఎట్లా అంటే నేను ఆ సిచ్యువేషన్ని తగ్గట్టు బిహేవ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ట్రెడిషనల్ వేసుకునే చోట పోయి వెస్టర్న్ వేసుకోలేను, వెస్టర్న్ వేసుకునే చోట పోయి ట్రెడిషనల్ వేసుకోలేను. ఐ విల్ మేనేజ్ బోత్. సో రెండు నాకు ఇష్టమే. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ ఎందుకు రావట్లే ముందులాగా? వీడియోస్ చేయట్లేదు ఎందుకంటే నేను నా లైఫ్లో బిజీ ఉన్నా. లైఫ్లో అంటే పెద్ద ప్రైమ్ మినిస్టర్ లాగా ఏం కాదు. ఇట్స్ లైక్ నా జాబ్, నా లైక్ స్టడీస్ అండ్ చాలా ఇంట్లో వర్క్, అసైన్మెంట్స్. స్టడీస్ అంటే ఓన్లీ వెళ్ళి రావడం. లైక్ ఆన్లైన్ అయినా సరే, ఆన్లైన్ క్లాసెస్ అయినా సరే ఇట్స్ లైక్ అసైన్మెంట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, సబ్మిషన్స్ ఉంటాయి. షో యూ నేను ఏమేమి చేస్తున్నానో అన్నీ మీకు చూపిస్తా. దెన్ యూ విల్ గెట్ టు నో నేను ఎంత బిజీ ఉన్నా అని చెప్పేసి. సో అందుకే నా వీడియోస్ రావట్లే. నేను టైం ఉన్నప్పుడు పక్కా వీడియోస్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో నేను సండే షూట్ చేస్తున్నా, ఎప్పుడు పోస్ట్ చేస్తున్నో తెలియదు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు డాగ్ ఉంది కదా, దాని గురించి చెప్పండి. ఎస్, మాకు డాగ్ ఉంది, దాని పేరు మ్యాక్స్. దాని గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను.
సో అంటే పెద్ద స్టోరీ అన్నమాట. అది ఎట్లొచ్చింది మా దగ్గరికి ఏంది అనేసి పెద్ద స్టోరీ. ఇప్పుడు నేను అది చెప్తే వీడియో లాంగ్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ ద వీడియో. సో నేను చెప్తా వేరే వీడియో మ్యాథ్స్ గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ఫోన్ వాల్పేపర్ చూపించండి. సో నా ఫోన్లోనే నేను షూట్ చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ వేస్తా ఫోన్ వాల్పేపర్. సో దిస్ ఈజ్ మై ఫోన్ వాల్పేపర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్కూల్ లైఫ్ ఆర్ కాలేజ్ లైఫ్. అఫ్ కోర్స్ స్కూల్ లైఫ్. నేను ఎంత మిస్ అవుతున్నా అంటే లైక్ నేను ఒకటి చెప్పానా, స్కూల్ ఉన్నంత లైక్ బిందాస్గా మీరు స్కూల్ అయిపోయిన తర్వాత ఉండలేరు. తర్వాత మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, మీకు లైక్ కెరియర్ పైన కాన్సన్ట్రేషన్ అనేది రావాలి. ఇట్స్ టూ హార్డ్ స్కూల్ తర్వాత. స్కూల్ ఉన్నంతసేపు ఆ మూమెంట్స్ అసలు అట్లాంటి మూమెంట్స్ మళ్ళీ రావు ఇంకా లైఫ్లో. సో స్కూల్ లైఫ్లో స్కూల్ ఉన్న వాళ్ళు నేను స్కూల్ ఎందుకున్నా, కాలేజ్ పోయిన తర్వాత ఇవన్నీ ఉండవు అది ఇది అనుకోకండి. కాలేజ్కి వచ్చిన తర్వాత ఇంకా బర్డెన్ పెరుగుతుంది. సో స్కూల్ లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయండి. I say I'm from Vizag. I really like your videos. Thank you so much. That means a lot. And next question వచ్చేసి are you missing your friends? Yes, I'm missing my friends. అంటే yes, I miss my friends. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు కాబట్టి we can't disturb anyone. So but I miss them. What is your mother's name? Describe her in one word. So my mummy name Lakshmi and she is entire life for me. నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వు. So I love my mom but I can't show. నేను ఏదైనా సరే I can't show it. It's like నేను చెప్పిన కదా ఇంట్రోవర్ట్ అని, ఏం చెప్పను, మీరే తెలుసుకోవాలి. సో అట్లా. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆర్ యూ కమిటెడ్. ఇది కూడా మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్. సో నో, మా ఇంట్లో ఇట్లాంటివి నడవవు అనమాట. సింగిల్ కింగులం తెల్ల తెల్లకున్న తాజ్ మహల్ కి రంగులేసి రచ్చ. సో అట్లా ఐఎమ్ నాట్ కమిటెడ్, ఐఎమ్ స్టిల్ సింగిల్ బ్రో. యా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నువ్వు ఏ ఫోన్ యూజ్ చేస్తావు. నేను రెడ్మీ నోట్ 9 ప్రో యూజ్ చేస్తున్నా ప్రస్తుతానికి. నేనేం ఐఫోన్లు వాడను. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఆఫ్ కోర్స్ మై మామ్. My mom is my favorite person in my life and my అమ్మమ్మ too. She's so sweet person actually. ఎంత స్వీట్ అంటే I can't describe her also. రీసెంట్గా నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్గా మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి. నేను లాస్ట్ చూసిన మూవీ అంటే అమరన్. ఐ రియలీ లవ్ దట్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. లైక్ సాయి పల్లవి యాక్టింగ్ కానీ, శివకార్తికేయన్ గారు కానీ రియలీ గుడ్. ఐ ఫెల్ట్ లైక్ నాకు కొన్ని మూవీస్ చూస్తేనే ఇట్లా టీయర్స్ వస్తాయి అనమాట. లైక్ ఐఎమ్ సో ఎమోషనల్. నేను ఇట్లా ఏం అంటే లైక్ కొంచెం ఎమోషనల్ ఇట్లా కనబడ్డా కూడా ఐ స్టార్ట్ క్రయింగ్. సో ఆ ఎంటైర్ మూవీ నాకు ఇట్లా ఎంత ఎమోషనల్గా ఉండే అంటే చాలా నచ్చింది నాకు ఆ మూవీ. వచ్చేసి మోస్ట్ యూజ్డ్ యాప్ ఇన్ యువర్ మొబైల్. సో ఐ యూజ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. నా మొబైల్లో మీరు ఓపెన్ చేయగానే స్టార్టింగ్ అవి రెండే కనబడతాయి. ఎందుకంటే నేను వాటిని ఆ రెండు యాప్స్నే ఎక్కువ యూజ్ చేస్తా. యూట్యూబ్లో మోస్ట్లీ షార్ట్స్ చూస్తుంటా, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళే వరకు రీల్స్ స్క్రోల్ చేస్తా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యారేజ్ ఎప్పుడు. బ్రో ఏంది బ్రో, నేను చాలా చిన్న, అప్పుడే మ్యారేజ్ అయింది. ఇట్ విల్ టేక్ 5 or 6 years. సో అది ఆన్సర్. మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగినారు అనుకో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అగైన్ కుకింగ్ వచ్చా. నో, నాకు కుకింగ్ రాదు. ఐ కాంట్ కుక్. మ్యాగీ చేస్తా అంతే, ఇంకేం చేయదు. అడగకండి నాకు నెక్స్ట్ క్వశ్చన్.
నేర్చుకున్న తర్వాత చెప్తా కుకింగ్ వచ్చని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది, ఎక్కడ కొంటావు డ్రెస్సెస్? నేను అస్సలు నా డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోను. కొన్ని కొనుక్కుంటా, ఆన్లైన్ షాపింగ్ అయితే నేను చేస్తాను, బయట అయితే మా మమ్మీ, అన్నీ మా మమ్మీ సెలెక్ట్ చేస్తుంది. ఈవెన్ నా హెయిర్ క్లిప్, నా నెయిల్ పాలిష్ అన్నీ నేను మా మమ్మీని అడుగుతాను. సో బయటికి వెళ్ళినప్పుడు ఆన్లైన్లో మాత్రం నేనే పెట్టుకుంటాను, టు బీ హానెస్ట్. ఐ డోంట్ వాంట్ టు లై, అందుకని చెప్తున్నా. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. మా ఇంట్లో నేను, మొత్తం 4 మెంబర్స్ యాక్చువల్లీ. నేను, మమ్మీ, తమ్ముడు, మ్యాక్స్, 4 మెంబర్స్ అంతే, ఇంకెవరు ఉంటారు. అండ్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ గాట్. ఎవరి క్వశ్చన్స్ అన్న మిస్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మిస్ చేసిన అఫ్కోర్స్ కొన్ని నేను ఆన్సర్ చేయలేదు. సో ఐఎమ్ రియలీ సారీ. నెక్స్ట్ టైం I'll try my best to answer all the questions. So మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డూ ఫాలో మీ ఆన్ Instagram. It's me, Sony. Bye.